హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. మా అబ్బాయి హారంవి ఇవాళ అచీవ్మెంట్స్ అన్నీ మీకు చూపించబోతున్నాను. లాస్ట్ ఇయర్వి, బిఫోర్ లాస్ట్ ఇయర్వి. మా బాబు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా నేను గేమ్స్, ఈవెంట్స్ అన్నీ పార్టిసిపేట్ చేయించాను. స్కూల్ తరపున కొన్ని పార్టిసిపేట్ చేశాడు. ఇంకా బయట ఈవెంట్స్ కూడా తీసుకెళ్లేదాన్ని. బయట ఈవెంట్స్ కూడా చాలా పార్టిసిపేట్ చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలోని వచ్చిన మెడల్స్, సర్టిఫికేట్స్ అవన్నీ మీకు చూపించబోతున్నాను. నేను ముఖ్యంగా ఎందుకు ఈ వీడియో చేయదలుచుకున్నాను అంటే, చాలామంది పేరెంట్స్ ఏంటంటే స్టడీసే ఇంపార్టెంట్, గేమ్స్ అవన్నీ తర్వాత అని అనుకుంటారు. అది ఒక రకంగా కరెక్టే, కానీ ఇంకొక రకంగా ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్గా కూడా యాక్టివిటీ ఉండాలి. ఈ రోజుల్లో ఎక్కువ అందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో మా పిల్లలు కూడా ఫోన్ చూస్తారు, కాదన్ను. బట్ ఆ ఫోన్ టైం అన్నది నేను తగ్గించడానికి మ్యాక్సిమం టైము స్కూల్లోనే ఉంటారు. తర్వాత వచ్చాక ఫోన్ చూడకుండా ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా మనం జాయిన్ చేయాలి. సో సైమల్టేనియస్గా ఎడ్యుకేషన్తో పాటు మనకి అదర్ యాక్టివిటీస్ కూడా మా బాబు అయితే ఇప్పటిదాకా సైమల్టేనియస్గా రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ మంచి మార్క్స్ తోటి అటు ఎడ్యుకేషనల్గా ఇటు స్కేటింగ్ అవన్నీ కూడా మెడల్స్ అవి సాధిస్తున్నాడు. ఆ వీడియోస్ అన్నీ నా ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాబువి ఏ ఈవెంట్స్ అయ్యాయో ఆ ఈవెంట్స్ అన్నీ కూడా నేను మా ఛానల్లో పెట్టాను. మీరు ఫస్ట్ సారి మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి వ్లాగ్స్. ఈ వీడియో అంతా మా బాబుకి ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నేను స్కేటింగ్ అనేది జాయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కొంచెం చిన్నపిల్లడు, ఇంకా మీరు రావాలి రెగ్యులర్గా అంటే, అప్పుడు నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉండడం మూలాన ఇంకా మా చిన్న బాబు కూడా అప్పుడు కొంచెం అప్పుడే ఇంకా చిన్నోడు కదా, వాడిని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక 1 year ఆగుదామని అనుకున్నా. తర్వాత కోవిడ్ 2 years అసలు మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు వెళ్తే బయటికి గబుక్మని ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి బయటకు ఎక్కడికి నేను పంపించలేదు. సో హారంకి 2022 ఏప్రిల్లోని నేను స్కేటింగ్ అయితే జాయిన్ చేశాను. ఈ ఇయర్కి దగ్గర దగ్గర 3 years అవుతుంది ఏప్రిల్ వస్తే. ఈ 3 yearsలో హారం అయితే చాలా స్కేటింగ్ పరంగా అయితే చాలా గ్రోత్ అయితే ఉంది. ఇంకా హెల్త్ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాబుకి బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవి స్టార్టింగ్లో, కొంచెం ఆయాసము అలాంటివి ఉండేవి అనమాట. సో టోటల్గా అవైతే ఇప్పుడు కంప్లీట్గా తగ్గింది. ఇంకా ఫిజికల్గా కూడా బాగా ఫిట్గా ఉన్నాడు. టైం టు టైము ఫుడ్ తీసుకోవడం, ఇంకా మనం ఏదైనా ఆడతాం కదా, ఆడినప్పుడు స్కేటింగ్ చేసినప్పుడు ఎక్సర్సైజెస్ వల్ల ఫుడ్ అన్నది నార్మల్గా మనం బతిమాలే కన్నా ఇంకా వాళ్ళే వచ్చి మనకి పెట్టండి అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నవి ఉంటాయి. ఇంకా అలసిపోతారు కాబట్టి త్వరగా ఎర్లీగా కూడా పడుకుంటారు. ఇవన్నీ మనం ఫోను తగ్గించడం కోసమే కాకుండా వాళ్ళకి పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నది ఉండాలి. ఎందుకంటే బయట ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్లో కొన్ని లెవెల్స్ వరకే మనం వెళ్తాము. తర్వాత బయటకు వెళ్ళాక పిల్లలు ఎవరితో ఎలా ఉండాలి అన్నది ఈ మిగతావన్నీ జాయిన్ చేయడం వల్ల మెయిన్గా తెలుస్తుంది. పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్గా మాట్లాడాలి, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అవన్నీ వాళ్ళకి షేరింగ్ అంటే ఏంటి, ఎవరైనా ఏదైనా అంటే స్పోర్టివ్గా ఎలా తీసుకోవాలి, మనం ఒక ఓడిపోయినా గెలిచినా సరే బాధపడకుండా ప్రతి దాన్ని మనం లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఒక యాక్సెప్టెన్సీ అన్నది ఉండాలి ఏం జరిగినా. ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేను నేర్చుకున్నాను, మా అమ్మగారు నాకు నేర్పించారు. నాతో పాటు మా బాబుకు కూడా అవన్నీ నేర్పించడం కోసమే నేను ఇవన్నీ కూడా ఒక తల్లిగా నేను మా పిల్లల్ని ఎంతవరకు నా సమక్షంలో నేను పెంచగలుగుతున్నానో నా వరకు నేను అనుకున్న విధంగా నేను తీర్చిదిద్దుతున్నాను. ఇంకా స్కేటింగ్లో కూడా వాడికి మెడల్స్ అవి వచ్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలోని. వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు హారంకి వచ్చిన మెడల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అని నేను చెప్పాను కదా, అది ఏదైనా సరే నేను
చెప్పిందే చేస్తాను, అంటే నేను చేసేవే చెప్తాను అందరికీ. పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు మిగతావన్నీ కూడా ఇంపార్టెంట్. ఇగో ఇవన్నీ మా బాబుకి స్కేటింగ్లోని ఎడ్యుకేషన్లోని వచ్చిన మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీను. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఎందులో ఏదొచ్చింది అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ ఫస్ట్ ఈ గోల్డ్ మెడల్ వచ్చేసి ఈ 4 గోల్డ్ మెడల్స్ స్కేటింగ్లో వచ్చాయి. హారంకి వాళ్ళ క్లబ్ తరపున ఇచ్చారనమాట. చెప్పాను కదా 2022లో జాయిన్ అయ్యాడు అని చెప్పేసి. వాళ్ళ క్లబ్ తరఫున కూడా ఎవ్రీ ఇయర్ పెడతారు స్కేటింగ్ కాంపిటీషన్స్. 2022లో ఒకటి, 23లో ఒకటి, 24లో ఒకటి, అలాగా మొత్తం ఈ 4 మెడల్స్ వచ్చాయన్నమాట. ఒక్కసారి 2 ఈవెంట్స్లో 2 వచ్చాయి. సో ఈ 4 గోల్డ్ మెడల్స్ స్కేటింగ్లో వచ్చినవి. నెక్స్ట్ ఇవి సిల్వర్ మెడల్స్. ఈ సిల్వర్ మెడల్స్ వచ్చేసి జోన్ లెవెల్లో వచ్చాయి. బాబుకి జూన్లోని అయ్యాయి అన్నమాట. 2024లో జూన్లోని జోన్ లెవెల్లోని. ఇది కూడా ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను, జోన్ లెవెల్ కాంపిటీషన్స్లో వచ్చాయి అని చెప్పేసి. సో అందులోని ఈ 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఇంకా ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. మొన్న అక్టోబర్లో అయ్యింది డిస్ట్రిక్ట్ లెవెల్. దాంట్లో 3rd ప్లేస్ వచ్చిందనమాట డిస్ట్రిక్ట్ లెవెల్లోని. 5 ల్యాబ్స్లో వచ్చింది. ఆ రేసెస్ కూడా ఆల్రెడీ వీడియోస్ అన్నీ నేను పెట్టాను. ఇంకా ఇవన్నీ అయితే ఈ 3 బాబువి స్కేటింగ్వి. ఈ స్కేటింగ్ తాలూకా వచ్చినవన్నీ కూడా ఇవి ఎవ్రీ ఇయర్ సర్టిఫికేట్స్ అనమాట. ఇక సర్టిఫికేట్స్ కూడా ప్రతిదీ ఇలా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇది కాకినాడలో మేము వెళ్ళాము ఫిబ్రవరిలో, 2024లో వెళ్ళాము అప్పటివి. ఇంకా ఇవన్నీ వీళ్ళ క్లబ్ తరపున ఇచ్చిన సర్టిఫికేట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ. అంటే బాబుకి ఈ సర్టిఫికేట్స్ ఇవి క్లబ్వి మామూలుగా వీళ్ళ వరకే ఉంటాయి, కానీ ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వీటిల్లో సర్టిఫికేట్స్ వస్తే మటుకు ఫర్దర్ బాబుకి స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ అన్నవి వస్తాయి. ఈ సర్టిఫికేట్స్ వ్యాలిడా కాదా అన్నది నేను మీకు వేరే వీడియోలో చేసి చూపిస్తాను. సర్టిఫికేట్స్ వల్ల ఎవరైనా జాబ్స్ వచ్చాయా లేదా అన్నది. ఇంకా స్కూల్ వరకు వచ్చేసి అయితే ఈ 2 మెడల్స్ స్కూల్లో వచ్చాయి. బాబు కిడ్స్ క్రియేట్ స్కూల్ చదువుతున్నాడు, ఇంగ్లీష్ మీడియము. ఆల్రెడీ నేను పెట్టాను కదా ఆ స్కూల్ గురించి ఆ వీడియోస్. బాబుకి ఒక రకంగా ఎడ్యుకేషనల్గా ఇవన్నీ చెప్తున్నది వాళ్ళు. స్కూల్ వాళ్ళు అయితే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఎప్పుడూ ఆలోచిస్తారు. ఇటు ఫిజికల్గా కూడా మంచి గేమ్స్ అవన్నీ పార్టిసిపేట్ చేయడం. ఇంకా వీళ్ళకి ఇగో బాబుకి మెమరీ గేమ్లో వచ్చింది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నమాట. స్కూల్లోని ఓన్లీ వీళ్ళ స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా మెంటల్గా కూడా డెవలప్ అవడానికి, అంటే మైండ్ పరంగా కూడా పిల్లలు డెవలప్ అవడానికి ఇలాంటివన్నీ స్కూల్లోని ప్రతిదీ వీళ్ళకి ఈవెంట్స్లో గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు. ఆగస్ట్ 15th కానీ, నెక్స్ట్ రిపబ్లిక్ డేకి కానీ ఇలాగా అన్నీ కండక్ట్ చేస్తారు. ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా ఇలాంటి హైఫై అవార్డ్స్ లాంటివి, అంటే వాళ్ళకి ఒక అప్రిసియేషన్ లాగా ఉంటుంది క్లాస్లో అందరి ముందు ఇస్తే. ఇక ఇవన్నీ బాబుకి వచ్చిన సర్టిఫికేట్స్. ఇవన్నీ ప్రతిదీ కూడా అంటే సర్టిఫికేట్స్ అను పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల వాళ్ళకి భయం అవన్నీ పోతాయి. ఇది కూడా 5th క్లాస్లోని ర్యాంక్ 1 వచ్చింది బాబుకి ఎగ్జామ్స్లో. అప్పుడు స్కూల్ వాళ్ళు ఇచ్చిన బుక్ ఇవి. ఇలాంటి మంచి మారల్ బుక్స్ అన్నీ కూడా హారం స్కూల్ వాళ్ళు ఇస్తారు పిల్లలకి ఇలా ఎంకరేజ్ చేయడం కోసము. ఇలాంటివి బుక్స్ ఇవన్నీ సర్టిఫికేట్స్, మెడల్స్ ఇవన్నీ ఇస్తే పిల్లలకి అంటే వెనకాతల మనం చెప్పుకుందికి ఎప్పుడైనా మనం స్టడీసే కాకుండా ఇలాంటివన్నీ మనకి చూడడం వల్ల ఏంటంటే చేయడం వల్ల బయటికి వెళ్ళాక ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఇంకా ఏదో అచీవ్ చేయాలి అన్న ఒక కసి అన్నది పిల్లల్లో పెరుగుతుందన్నమాట. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నది మెయిన్గా పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. చూశారు కదా, ఇప్పుడు మా బాబువి వచ్చిన సర్టిఫికేట్స్ అన్నిటినీ మీకు చూపించాను. ఎడ్యుకేషన్లో కానీ, స్కేటింగ్లో కానీ, ఇంకా మెమరీ గేము,
మ్యూజికల్ చైర్, ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా చాలా అటెండ్ అయ్యాడు. ఆ ఈవెంట్స్ అన్నీ మీకు చూపించాను. మేము మొన్న రీసెంట్గా బాలోత్సవంకి వెళ్ళాము. అది అసలు స్కూల్ తరపున వెళ్ళినా సరే అది బయట ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు ఎవరైనా సరే. అలాంటి ఈవెంట్స్ అన్నీ పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలకి మెయిన్ స్టేజ్ ఫియర్ అన్నది ఉండదు. నలుగురిలోకి వెళ్ళాక ఒకవేళ పెద్దయినా ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది చాలా ప్రాపర్గా నీట్గా ఒక కమ్యూనికేషన్ అన్నది పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్నదే మెయిన్ మోటోగా మనం పేరెంట్స్ ఎప్పుడూ పిల్లలకి ఆలోచించాలి. ఇవన్నీ నేను సైమల్టేనియస్గా మెయింటైన్ చేస్తున్నాను. మా బాబుకి మార్నింగ్ 4:30 ఆ టైంకి లేస్తాడు, వెంటనే స్కేటింగ్కి వెళ్తాడు. మార్నింగ్ 2 hours, ఇంకా ఈవినింగ్ 2 hours స్కేటింగ్ ఉంటుంది. మధ్యలో 9 to 3:30 స్కూల్ ఉంటుంది. ఇంటికి వచ్చాక హోంవర్క్స్ చేసుకుంటాడు. ఇంకా నైట్ 9:30, 10 కల్లా పడుకుని పోతాడు బాబు. సో తనకి ఇలాంటి షెడ్యూల్ పెట్టడం వల్ల మెయిన్గా ఫోన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ టైం ఉంటుంది బేసిక్గా వాళ్ళకి చూడడానికి. అంటే ఫోన్ చూడడం తప్పు అని చెప్పను, బట్ అది ఒక ఎడిక్షన్ కింద మారకూడదు. సో అందుకనే నేను ఇవన్నీ కూడా వాడికి చేయిస్తాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ ఇవన్నీ మా ఛానల్లో ఆల్రెడీ పెట్టాను వీడియోస్. బాబు పార్టిసిపేట్ చేసిన ప్రతిదీ కూడా మా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్నీ పెట్టాను వీడియోస్. మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయండి. సైమల్టేనియస్గా వాళ్ళకి రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయగలగాలి. ఒకవేళ ఎడ్యుకేషన్ డౌన్ అవుతోంది అంటే ఎడ్యుకేషన్ కూడా మీరు దగ్గరుండి చెప్పండి. అంటే టీచర్స్ ఉన్నా ట్యూషన్స్ ఉన్నా సరే మీ పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు అన్నది మీరు పర్సనల్గా వాళ్ళ పక్కన కూర్చొని కొంత టైం స్పెండ్ చేస్తేనే అది తెలుస్తుంది. రేపొద్దున మార్క్స్ వచ్చి వాళ్ళని కొట్టేసి ఫీల్ అయ్యే కన్నా ముందే వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ పేరెంట్గా నేనైతే అలాగే నేను చూస్తాను. ఆడుకునేటప్పుడు ఆడుకుంటామంటాను, చదువుకునేటప్పుడు చదువుకోమంటాను, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాము. దేని జోన్ దానికి ఇవ్వాలి పిల్లలకి. వాళ్ళకి కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ నెక్స్ట్ ఇంకా మరెన్నో మెడల్స్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి అని మా హారంకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలందరినీ తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఇది మా హారం సాయి ఈ లాస్ట్ 5 years 6 years నుంచి మా బాబు అచీవ్మెంట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మా అబ్బాయి కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.